నా పేరు వెంకటరాముడు. ఓకే. నార్పల మండలము గడ్డమనాయపల్లి విలేజ్, మాది అనంతపూర్ జిల్లా. ఇక్కడికి రావడానికి కారణం, పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాము. దత్తమునీంద్ర గారు ఇక్కడ మామూలుగా మొత్తం 4 నెలల దీక్ష చేపిస్తాను కాబట్టి భాగవతోత్తమంలో చదివికి ఇక్కడ వస్తున్నాము. దానికోసమే ఇక్కడ ఇది చూస్తే మాత్రం పోయినసారి వచ్చడానికి ఇక్కడ ఆహ్లాదకరంగా ఓ మహానది. మొత్తం మన రాయలసీమలో మొత్తం 4 జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వరదరాజుల స్వామి యొక్క వారి స్నానం చేస్తే పాపాలన్నీ కూడా, చేసిన పాపాలన్నీ కూడా పోతాయనేటువంటి వాస్తవంతో ఇక్కడ భగవద్గీత చదవడానికి కోసమై మేమంతా వచ్చినాము. దానికి కూడా ఇప్పుడు ఈ యొక్క భగవద్గీత విషయంలో వచ్చి ఈయన పాపం మన శాగంటి భాస్కర్ గారు కూడా, బాలకృష్ణారెడ్డి గారు కూడా మొత్తము ఈ యొక్క మన స్థితిగతుల గురించి కూడా రాయలసీమ మొత్తం అంతా కూడా చేసి బాగా ప్రచారం చేస్తున్నాడు. నేను చెప్పేది ఒకటి, రాబోయే యువతకు ఇప్పుడు ఈ నారాయణ రెడ్డి అటువంటి వాళ్ళు కూడా, చిన్న వయసు వాళ్ళు కూడా వచ్చి భక్తిలో పాల్గొంటే ఇంకా మహోన్నతంగా పోతుంది. మేము పిల్లప్పుడు ఎప్పుడూ చూసేవాళ్ళం. ఇప్పుడు కనీసం అంటే మన 4 జిల్లాల్లో పాతికిపోయింది ఈ యొక్క భాగవత అవస్థాపనం. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ మహాభావనుడు అర్జునుడికి ఉపదేశించినట్టు ధర్మశాస్త్రాలను బట్టి ఇప్పుడు ఈ ప్రజలు ఇనుకోవడము, అందులో ఈ ఏరియాలో నారాయణ రెడ్డి చిన్న వయసులో ఇట్లా వాళ్ళంతా కూడా రావాలని కోరుకుంటూ, ఇట్లా వాళ్ళు ముందుకు వస్తే భాగవతం ఇంకా ముందుకు పోతుందని నా యొక్క మనోదీక్ష. దానికోసమై ఈ వరదరాజుల స్వామి మిగతా వీళ్ళందరికీ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు చిన్న వయసు వాళ్ళకు కూడా ఈ భక్తి మార్గాన్ని కల్పించి చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఇంతవరకు చెప్పుకుంటున్న బాలకృష్ణ అన్న ఎవరో కదా, మన రాఘవేంద్ర అన్న వీడియోలో చూసారు కదా, వాళ్ళ నానే ఈయననే ఆయన. నువ్వు 2 మాటలు మాట్లాడినా అంటే అన్నది వచ్చేసి వెల్దన్లా, సొంతూరు వెల్దన్లో అయితే సింహాదిపురంలో ఉంటాడు అన్న. మీరు మామూలుగా ఇంతకుముందు ఏం చేసేవారు? ఈనాడు ఇప్పుడు మీడియా ఇన్ఛార్జ్, రాయలసీమ మీడియా ఇన్ఛార్జ్, రాయలసీమ మీడియా ఇన్ఛార్జ్ 4 జిల్లాలు మేము బిరుదు ఇచ్చినాం. కలియుగ నారదుడు అని బిరుదు ఇచ్చినాం. కలియుగ నారదుడు అంటే దాదాపు 3 సమాజాల నుంచి 25 సమాజాలు విస్తరించిన ప్రోత్సహించేది అందరినీ. అవును. అంటే మీరు ఇప్పుడు సింహాదిపురం నుంచి ఇక్కడికి రోజు వచ్చిపోతారు? అనంతపురం వస్తాడు. రాయలసీమ అంతా సర్వీస్, దీనికి శాలరీ, జీతం, గౌరవం ఉండదు. సర్వీస్ అంతే, సేవ అంతే, సేవ ఉంటుంది. సో